నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం అగ్నిసార క్రియ ఎలా చేయాలో నేర్చుకుందాం. అగ్నిసార క్రియ అనేది కూడా షట్కర్మల్లో దౌత క్రియల్లో ఒక భాగమే. మంచి క్లెన్జింగ్ టెక్నిక్ అన్నమాట ఇది కూడా. అగ్ని అంటే ఫైర్, సారం అంటే ఎసెన్స్, ఎనర్జీ. ఇది మన డైజెస్టివ్ ఫైర్ని మంచిగా స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట ఈ క్రియ. దీన్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో బౌల్స్, యూరినల్స్ అన్ని ఎంప్టీ చేసిన తర్వాతే చేయాలి. పొట్టలో ఫుడ్ కానీ టీ కాఫీలు కానీ ఉంటే చేయకూడదు. దీన్ని ఎవరెవరు చేయకూడదు, లిమిటేషన్స్ ఏంటి అంటే హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం, ఎపిలెప్సీ, వర్టిగో, అంబులికల్ హెర్నియా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న, సివియర్ నెక్ పెయిన్ ఉన్నా కానీ చేయకూడదు. ఎవరికైతే రీసెంట్గా సర్జరీస్ అయ్యాయో, మోర్ దెన్ 2-3 సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఇది చేయకుండా ఉంటే మంచిది. తర్వాత దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ టెక్నిక్ అంటే అగ్నిసార క్రియ కంటే ముందు ముఖదౌతి క్రియని మనం ముందు వీడియోలో చేసాం. దాన్ని ప్రాక్టీస్ చేసి కంఫర్ట్ వచ్చిన తర్వాత అగ్నిసార క్రియ చేయాలి. ఎందుకంటే లంగ్ కెపాసిటీ కొంచెం ఉంటేనే, పెరిగితేనే అగ్నిసార క్రియని కంటిన్యూ చేయొచ్చు. ముఖదౌతికి కంటిన్యూషన్ని అగ్నిసార. ముఖదౌతిలో మనం ముక్కులోంచి ఫుల్గా గాలి ఇన్హేల్ చేసి లంగ్స్ ఫిల్ చేసేసి మోటు ద్వారా ఫోర్స్ఫుల్ ఎక్సేల్ చేసి పొట్టని లోపలికి కాంట్రాక్ట్ చేసి వి హోల్డ్ ద బ్రెత్ అవుట్. అది ముఖదౌతి. దీనికి కంటిన్యూషన్ ఏంటంటే కాంట్రాక్ట్ చేసి హోల్డ్ చేసాం కదా పొట్టని, దాన్ని ముందుకి వెనక్కి లాగుతాం అనమాట. ఇందులో కాంట్రాక్షన్, రిలాక్సేషన్, అబ్డామినల్ మజిల్స్ని చేస్తాం. అదే అగ్నిసార క్రియ. అందుకని ముందు ముఖదౌతి చేయండి, కంఫర్టబుల్గా ఉన్న తర్వాత అగ్నిసారలోకి రండి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని షోల్డర్ డిస్టెన్స్లో సేమ్ షోల్డర్ లైన్లో కాళ్ళు, పాదాలు ఉంచుకోవాలి, ప్యారలల్గా ఉండాలి. చేతులు తీసుకొచ్చి అబౌవ్ ద నీస్ పెట్టాలి. వెయిట్ ఏం పెట్టకూడదు. కావాలంటే హ్యాండ్ ఈ పొజిషన్స్లో పెట్టచ్చు, లేదా ఈ పొజిషన్లో అయినా పెట్టచ్చు, మన కంఫర్ట్. ముక్కు ద్వారా మంచిగా గాలి పీల్చండి, లంగ్స్ ఫిల్ చేసాం కదా. నోటి ద్వారా బ్లో అవుట్. ఇమాజిన్ బర్త్డే క్యాండిల్ అక్కడ ఉందని ఇమాజిన్ చేసుకోండి. బ్లో అవుట్. పొట్ట లోపలికి పుల్ చేయండి. తర్వాత మూవ్ ద బెల్లీ ఇన్ అండ్ అవుట్. గాలి పీల్చొద్దు, వదలొద్దు. ఇన్హేలింగ్, రిలాక్స్. ఇది టెక్నిక్. ముక్కు ద్వారా గాలి పీల్చాం, లంగ్స్ ఫిల్ చేసాం, నోటి ద్వారా బ్లో అవుట్ చేసాం, పొట్టను లోపలికి పుల్ చేసాం. అంటే వీఆర్ హోల్డింగ్ ద బ్రెత్ అవుట్ సైడ్. ఇన్హేల్ చేయం, ఎక్సేల్ చేయం. తర్వాత పొట్టను లోపలికి బయటికి పుల్ చేస్తాం అనమాట, మనకి కంఫర్ట్ ఉన్నంత వరకు. మళ్ళీ నేను గాలి పీల్చుకోవాలి అన్నప్పుడు రిలీజ్ ద నెక్, ఇన్హేల్ చేసుకోండి, మళ్ళీ బ్లో చేయండి, మళ్ళీ లోపలికి బయటికి పుల్ చేయండి. అలా మీరు బిగినింగ్లో 3 సైకిల్స్ చేసుకోండి, గ్రాడ్యువల్గా 5 సైకిల్స్. కంఫర్ట్ అయితే 10-15 సైకిల్ అయినా చేసుకోవచ్చు. ఇవాళ ఒక సైకిల్లో 5 టైమ్సే ముందుకి వెనక్కి అన్నారనుకోండి, గ్రాడ్యువల్గా దాన్ని 10 టైమ్స్కి ముందుకి వెనక్కి అనడానికి ట్రై చేయండి. అలా ఒక 5-10 సైకిల్స్ చేసుకోవచ్చు మీరు. బట్ బిగిన్ విత్ 3 to 5 సైకిల్స్. ఓకే, ఎలా చేయాలో చూద్దాం సైడ్లోంచి. సో ఇప్పుడు ఒక 5 సైకిల్స్ ప్రాక్టీస్ చేసి చూద్దాం. సో సైడ్లోంచి. సో ఫీట్ షోల్డర్ డిస్టెన్స్ అపార్ట్, బెండ్ ద నీస్, పామ్స్ అబౌవ్ ద నీస్. ఇక్కడ స్పైన్ స్ట్రైట్గా ఉంది చూడండి. హెడ్, నెక్, షోల్డర్స్ అండ్ బ్యాక్లో ఎలాంటి స్ట్రెయిన్, స్ట్రెస్, ప్రెషర్ ఉండకూడదు. రిలాక్స్గా ఉండాలి హోల్ బాడీ. ముక్కు ద్వారా గాలి పీల్చుకోండి, నోటి ద్వారా గాలి బయటకు వదలండి. బ్లో అవుట్. పొట్ట లోపలికి పుల్ చేయండి. నెక్ పెయిన్ ఉంటే నెక్ని అదే పొజిషన్లో ఉంచండి, డోంట్ బెండ్. అదర్వైజ్ వేరే వాళ్ళందరూ కావాలంటే నెక్ చింటూ చెస్ట్ పెట్టుకోవచ్చు. పొట్టను లోపలికి పుల్ చేసి హోల్డ్ చేసాం కదా, లోపలికి బయటికి లాగండి. కౌంట్ చేసుకోండి కావాలంటే మీరు ఎన్ని చేస్తున్నారని. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు, కౌంట్ కూడా అక్కర్లేదు. జస్ట్ కౌంట్ నాకు బ్రీదింగ్ కావాలి అని అనుకునే వరకు చేయండి. ఇప్పుడు నేను ఇన్హేల్ చేసుకోవాలంటే రిలీజ్, ఇన్హేల్. సెకండ్ సైకిల్, బ్లో అవుట్ టు ద మౌత్. పొట్టను లోపలికి పుల్ చేయండి. కాంట్రాక్ట్ చేశాక మూవ్ ద బెల్లీ ఇన్ అండ్ అవుట్. Inhale, fill the lungs, blow out again. Suck the belly in, move the belly in and out. Third cycle. Inhale. Fourth cycle, blow out to the mouth, actively, forcefully. పొట్ట లోపలికి పుల్ చేస్తాం, move the belly in and out.
One last cycle, 5th cycle, inhale, blow out. Pull the belly in, move the belly in and out. Inhaling, slowly relax into Shitali Tadasana. Feet shoulder distance apart, grab hold of the right wrist with left palm. Eyes closed. Observe the changes. పొట్టని లోపలికి బయటికి పుల్ చేసాం కాబట్టి, అవుట్ అండ్ ఇన్ చేసాం కాబట్టి అక్కడ సర్క్యులేషన్ ఎలా ఉంది, అబ్డామిన్ మజిల్స్ ఎలా ఉన్నాయి, ఆర్గాన్స్ ఎలా ఉంది, లోపల ఎలా అనిపిస్తుంది, బ్రీదింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, హెడ్ రీజన్లో తల్లో కూడా ఏమైనా మార్పులు వచ్చాయా, కామింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఉందా లేదా, బ్రెత్ ఎలా ఉంది, సాఫ్ట్గా ఉందా లైట్గా ఉందా అబ్జర్వ్ చేయండి. ఒక 2 నిమిషాలు బ్రెత్ రిలాక్స్ అయ్యే వరకు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఒకవేళ ఎవరికైనా నించుని చేయడానికి కష్టంగా అనిపిస్తే కావాలంటే వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ, కంఫర్టబుల్గా ఉంటే పద్మాసనంలో కూడా చేయొచ్చు. ఒకవేళ చైర్లో కూర్చొని చేస్తానా ట్రై చేయండి, కానీ నించొని ఉంటేనే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఎందులో కూర్చున్నా ఎక్కడ కూర్చొని చేసినా కానీ స్పైన్ని స్ట్రైట్గా ఉంచి మాత్రమే చేయాలి, హంచ్ చేసి మాత్రం ఒంగొని చేయొద్దు. ఓకేనా? తర్వాత దీన్ని బిగిన్ విత్ ఒక 3 సైకిల్స్ నుంచి 5 సైకిల్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. గ్రాడ్యువల్గా 10 to 15 సైకిల్స్ అయినా చేయొచ్చు. ఎందుకంటే మజిల్స్ కొంచెం టైట్గా ఉంటాయి కాబట్టి అబ్డామినల్ మజిల్స్, నిదానంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అందుకని నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటాయి, మీకు కూడా మోర్ బెనిఫిట్స్ వస్తాయి. సో గ్రాడ్యువల్గా ఇవాళ 5 చేశారనుకోండి మూమెంట్స్ లోపలికి బయటికి, ఒక వారం రోజుల తర్వాత చూస్తే మీరు ఒక 10 టైమ్స్ కూడా లోపలికి బయటికి పుల్ చేయగలుగుతారు. సో నిదానంగా నెంబర్ ఆఫ్ ద మూమెంట్స్ని ఒక సైకిల్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక సైకిల్లో 20 చేస్తే ఒక 5 సైకిల్ చేసరికి 100 అవుతాయి, 5 సైకిల్స్ సరిపోతాయి. అదే ఒక సైకిల్లో మీరు 30 చేశారనుకోండి, 3 సైకిల్లో 90 చేసేస్తారు. సో అలా నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ బిగినింగ్లో 3 to 5 సైకిల్స్ చేసుకోండి. లిజన్ టు యువర్ బాడీ, మీ లంగ్ కెపాసిటీ ఎంత ఉందో అంత దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఎక్సేల్ చేయండి, ఇన్హేల్ చేయండి ఫస్ట్, ఎక్సేల్ బ్లో అవుట్ టు ద మౌత్, పుల్ ద బెల్లీ ఇన్, మూవ్ ద బెల్లీ ఇన్ అండ్ అవుట్. ఒక 5-10 సార్లు చేసిన తర్వాత రిలాక్స్, అది ఒక సైకిల్ అవుద్ది. అలాంటి 3 to 5 సైకిల్స్ చేసుకోండి. మీకు కంఫర్ట్ అయితే ఇంకా మోర్ అయినా 10-15 అయినా చేసుకోవచ్చు. బట్ లిజన్ టు యువర్ బాడీ. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఫుల్గా ఇన్హేల్ చేస్తాం, ఫుల్గా ఎక్సేల్ చేస్తాం, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మైండ్కి. అట్ ద సేమ్ టైం పొట్టని లోపలికి బయటికి కాంట్రాక్ట్ చేసి ఉంచాం కాబట్టి అబ్డామినల్ మజిల్స్ని మసాజ్ చేస్తుంది అండ్ యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. అక్కడ ఉన్న నర్వ్స్ వీటన్నిటి కూడా, ఆర్గాన్స్ అన్ని కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి, ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ డైజెస్టివ్ ఫైర్, జఠరాగ్ని మంచిగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి, స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ అవుతుంది. హైపర్ ఎసిడిటీ, హైపో ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ దీనిలో పంచప్రాణాలన్నీ కూడా మంచిగా స్టిమ్యులేట్ అవుతాయి. మెయిన్గా సమాన యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకి ఎనర్జీస్ బాగా పెరుగుతాయి. దానివల్ల బాగా బద్ధకంగా, టయర్డ్గా, ఇన్యాక్టివ్గా, డల్గా ఉండే వాళ్ళు కూడా మంచిగా ఇది ప్రాక్టీస్ చేస్తే లేజీనెస్ తగ్గుతుంది, యాక్టివ్గా షార్ప్గా ఉంటారు. అండ్ దీనివల్ల మనకి బ్రీదింగ్తో వర్క్ చేస్తున్నాం, డైజెస్టివ్ ఫైర్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి తల్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మైగ్రేన్ హెడేక్స్, సైనసెస్, తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, హెడేక్స్, యాంగర్, ఇవన్నీ కూడా మనకి సర్క్యులేషన్, మంచి ఆక్సిజన్ బ్రెయిన్ కూడా వెళ్తుంది కాబట్టి ఒంట్లో హీట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మైండ్ కామ్గా ఉంటే ఏముండదు, మంచి ఆక్సిజన్ సప్లై, సర్క్యులేషన్ ఒంట్లో బాగుందనుకోండి, తల్లో ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. డైజెస్టివ్ ఫైర్ సరిగ్గా బాగుంటే పొట్టలో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఫైర్ సరిగ్గా ఉంటే నేజల్ బ్లాక్స్, యాజ్మా, బ్రాంకైటిస్, బ్రీదింగ్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. సో యాజ్మా అటాక్ వచ్చినప్పుడు ఇది చేయడానికి ట్రై చేయకండి. కన్సిస్టెంట్గా ఎవ్రీడే ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మాకు ఆ ప్రాబ్లమ్సే రావు. ఓకేనా? ప్రతిరోజు ఎవ్రీడే ముఖదౌతి చేసుకుంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, బ్రీదింగ్ ప్యాటర్న్, రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ వస్తుంది. దాని కంటిన్యూషన్ అగ్నిసార్ చేసుకుంటాం. అగ్నిసార్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఆసన ప్రాక్టీసెస్ కంటిన్యూ చేసుకోండి.
ఓకేనా? ఎవ్రీడే ఆఫ్టర్ ఎంప్టీయింగ్ ద బౌల్స్ మాత్రమే ఇది చేసుకోండి. మీరందరూ ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, Food and Yoga with Madhvi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మోర్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోర్ మోటివేషన్ వచ్చి మోర్ వీడియోస్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.